కివీస్తో కీలకమైన ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 మధ్యలో జరగనుంది. ఇప్పటికే భారత జట్టు ఆటగాళ్లందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. అయితే భారత్లో క్వారంటైన్ ముగించుకుని జూన్ 2వ తారీఖున ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టి ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడే ప్రాక్టీస్ ముగించిన తర్వాత ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ పోర్లో న్యూజిలాండ్తో తలపడనున్నారు. ఇక ఇదే క్రమంలో భారత జట్టుకు చాలా అద్భుతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది రిషబ్ పంత్. ఆస్ట్రేలియా సిరీస్లో కానీ ఇంగ్లాండ్ భారత జట్టు అలాగే కలిసి ఆడిన భారత పర్యటనలో కానీ ఎప్పుడైనా సరే మనం చూసినట్టయితే రిషబ్ పంత్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గెలుపు ఇన్నింగ్స్తో మొత్తం 2 సిరీస్ను చక్కగా కైవసం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో రిషబ్ పంత్ని పొంచి ఉన్న ఒక ముప్పు గురించి సీనియర్ ఆటగాళ్లు రిషబ్ పంత్ని హెచ్చరిస్తున్నారు. అయితే రిషబ్ పంత్ విషయంలో కపిల్ దేవ్ మాట్లాడాడు, కీలకమైన సూచనలు చేశాడు. రిషబ్ పంత్ రోజు రోజుకి మెచ్యూర్డ్ క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ పిచ్చులు బ్యాట్స్మెన్ కు సవాల్ విసురుతుంటాయి. కాబట్టి రిషబ్ పంత్ మునుపటి తరహాలో ప్రతి బంతిని హిట్ చేయాలని ప్రయత్నించకూడదు. క్రీజ్ లో కాస్త ఎక్కువ సమయం గడపడానికే ప్రయత్నించాలి. గతంలో రోహిత్ శర్మకి కూడా ఇవే సూచనలు చేశాం. కానీ హిట్ మ్యాన్ మాత్రం క్రీజ్ వెలుపలికి వచ్చి షాట్లు ఆడుతూ వికెట్లను చేజార్చుకున్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ వంతు. నిజమే, పంత్ చాలా ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తుంటాడు. కానీ టీంలో ఇప్పుడు అతను చాలా విలువైన ఆటగాడు. ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా జట్టులో కాసేపు నిలిచి ఆడాలి. నేను రోహిత్ శర్మకి ఇదే విషయాన్ని చెప్పాను, కానీ తను పట్టించుకోలేదు. ఈసారి రిషబ్ పంత్ పట్టించుకుంటాను అని అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బంతిని చాలా గమనించిన తర్వాతే మనం భారీ షాట్లు ఆడాలి. భారీ షాట్లు ఆడటం అనేది ఎవరైనా చేస్తారు, కానీ టెస్ట్ మ్యాచ్లో ఎంతసేపు క్రీజులో చాలా విజయవంతంగా నిలవగలిగాము అనేది ప్రధానమైన అంశం అంటూ ఇక్కడ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న పంత్ 162 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. రిషబ్ పంత్ గత 6 నెలలుగా కెరియర్ బెస్ట్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో 3 టెస్టులు ఆడిన పంత్ 274 పరుగులు చేశాడు. ఇందులో కీలకమైన గాబా టెస్టులో అతను కొట్టిన 89 పరుగుల ఇన్నింగ్స్ గెలుపుని అందించింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.